हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये अयोध्याकाण्डे तृतीयः सर्गः। అక్కడ ఉపస్థితులు అయిన సభాసదులు అందరూ వారి చేతులని జోడించి కమల పుష్పముల ఆకృతిని పెట్టి వారి శిరస్సు వంచి మహారాజు ప్రస్తావనకి సమర్థన చెప్పారు. వారి పద్మాంజలి స్వీకరిస్తూ రాజా దశరథుడు అందరితోనూ ప్రియముగా ఈ హితమైన వాక్యములు చెప్పెను. అహో ఏమి భాగ్యము! మీరు అందరూ నా పరమప్రియమైన జ్యేష్ఠపుత్రుడు శ్రీరామునిని యువరాజుగా ప్రతిష్ఠాలని చూస్తున్నారు. దీనితో నాకు చాలా ప్రసన్నత కలిగినది. నా ప్రభావము అనుపమముగా ఉన్నది. ఈ విధముగా తన మాటలతో పురవాసులు మరియు అన్య సభాసదులు అందరినీ సత్కరించి, రాజా వారు వింటున్నప్పుడే వామదేవ మరియు వశిష్ఠాది బ్రాహ్మణులతో ఈ విధముగా అన్నారు. ఈ చైత్రమాసము అతి సుందరమైనది మరియు పవిత్రమైనది. ఇందులో అన్ని వనములు ఉపవనములు చిగురించి ఈ సమయములో శ్రీరాముని యువరాజ పదము పైన అభిషిక్తును చెయ్యాలి అని మీరు అందరూ సామగ్రిని ఏకత్రము చెయ్యండి. మహారాజు దశరథుని మాటలు సమాప్తము అయిన వెంటనే అందరూ హర్షంతో మహత్తరమైన కోలాహలము చేశారు. నెమ్మదిగా ఆ జనరవము శాంతించిన తర్వాత ప్రజాపాలకుడు రాజు దశరథుడు మునిప్రవర వశిష్ఠునితో ఇలా అన్నారు. హే భగవన్, శ్రీరామునికి అభిషేకము చెయ్యవలసిన కర్మ ఆవశ్యకము. మీరు సాంగోపాంగంగా చెప్పండి. ఇవాళ అందరినీ సిద్ధముగా ఉండమని సేవకులకు ఆజ్ఞ ఇవ్వండి. మహారాజు ఈ వచనములు విన్న మునివరులు వశిష్ఠులు వారు రాజు ఆజ్ఞకై వేచి ఉన్న ఆజ్ఞపాలన చేసే సేవకులతో ఈ విధముగా అన్నారు. మీరు అందరూ సువర్ణ ఆది రత్నములు మరియు దేవ పూజకి సామగ్రి, వివిధ ఔషధములు, శ్వేత పుష్పములతో మాలికలు, లాజములు, విభిన్న పాత్రలలో మధువు మరియు ఘృతము, నెయ్యి, కొత్త వస్త్రములు, రథములు, అన్ని విధమైన అస్త్ర శస్త్రములు, చతురంగిణి సేన, ఉత్తమ లక్షణములు కలిగిన ఏనుగులు, చమరీ ఆవు పృచ్ఛములో ఉన్న వెంట్రుకలతో 2 వ్యజనములు, ధ్వజము, శ్వేత ఛత్రము అన్నీయు సిద్ధము చెయ్యండి.